పాలసీ విధానం ఉండాలన్న. కరెక్ట్. ఈరోజు మహిళలకు ఎన్నో అద్భుతమైనటువంటి అది ఇచ్చారు, ఏది హామీలు ఇచ్చారు. వాళ్ళకు విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఒక్కొక్కరికి 2,500 రూపాయలు అన్నారు. లేకపోతే ఇక అవన్నీ పక్కన పెట్టేసుకొని ఈరోజు దగ్గర దగ్గర ఒక 250-300 కోట్లతోటి అందాల పోటీలు నిర్వహిస్తారు హైదరాబాద్లో. దీని మీద మనం మాట్లాడాలని చెప్పేసి అంటున్నాను నేను. ఎందుకు ఈ ఫార్ములా రేస్ ఎందుకు వద్దు, అందాల పోటీలు ఎందుకు కావాలి? అంటే 45 కోట్లు మేము ఆల్రెడీ 40-50 కోట్లు కట్టాం ఈ ఫార్ములా సెకండ్ రేస్. అవును, ఇంకొక 40-50 కోట్లు కట్టుంటే ఇక్కడ జరిగేది రేస్ అయిపోయేది. ఒకటి ఆ రేస్ కనెక్టివిటీకి సంబంధించిందే వీళ్ళు మొన్న బడ్జెట్లో ఈవీ మోటార్స్ లేపుతాము దాన్ని తీసుకొస్తామని వీరే చెప్పారు. అక్కడేమో అది క్యాన్సిల్ చేసారు, ఇక్కడేమో ఇది తీసుకొచ్చి అందాల పోటీ ఏమో మేము తీసుకొస్తాము ఎస్టాబ్లిష్ చేస్తామని. అందాల పోటీ ఇప్పుడు అంత పెద్ద క్రేజీ లేదు. జనరల్గా ఏంటంటే అందాల పోటీతోటి ఒక ఇండస్ట్రీ రాదు. అందాల పోటీ ఫ్యాషన్ టీవీలు ఈషన్ టీవీలు అంతా అయిపోయినాయి అవి. అదంతా ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. దాని అంతా అది అవుట్డేటెడ్ ఈవెంట్ అనుకుంటున్నాను నేనైతే. నా వ్యక్తిగత అభిప్రాయం ఆ అందాల పోటీకి సంబంధించింది అవుట్డేటెడ్ ఈవెంట్ కిందకే వస్తుంది. ఇప్పుడు మనం నడిచేది పొల్యూషన్ కంట్రోల్ చేసి ఈవీ మోటార్స్ తీసుకురావాలి. మరి నెక్స్ట్ డే మొన్ననే 3-4 కింద BYD ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టెస్లాకు కాంపిటేటర్గా మన దగ్గరికి వస్తుంది అని చెప్పి. మరి అదేంది, మేము పెట్టింది అట్లాంటి వాటి కోసమే కదా. BYD కూడా తీసుకొచ్చింది KTR గారే కదా. మేము ఆల్రెడీ ఈ మొబైలిటీకి 1200 ఎకరాలు మొమ్మిన్పేట కాడ ఇచ్చినాం కదా. అమర్ రాజా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టింది కదా మహబూబ్ నగర్ దగ్గర. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే మేము తీసుకొచ్చాం మాకు పేరు వస్తుందనే కదా. ఆ ఈవెంట్ అక్కడ జరిగితే సెక్రటరియట్ చూస్తారనే కదా. ఆ ఈవెంట్ అక్కడ జరిగితే ప్రపంచ స్థాయిలో షూట్ చేస్తారు అంబేద్కర్ గారిని అనే కదా. దానికోసమే కదా మీరు క్యాన్సిల్ చేసింది. మా పేరు రావకూడదనే కదా. ఇంకా వేరే వేరే ఉద్దేశంతో చేయలే కదా. 50 ఇప్పుడు మీరు అందాల పోటీ 200 కోట్లు ఎట్లా 50 కోట్లు పెడతాడు పని అయిపోయేది. మీరు ఎవరినైనా స్పాన్సర్ తీసుకురాగలుగుతాం. గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరో ఒకరు స్పాన్సర్షిప్ వచ్చి మనం కట్టే డబ్బు ఏముండదు. అదెందుకు క్యాన్సిల్ చేశారు ఏమో. ఇప్పుడు 2-3 నెలల కంపెనీలకే అది ఇస్తుంది. నిజంగా ఈ 15 నెలల్లో ఏదైనా గొప్ప కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడుల కోసం వచ్చిందా? ఎందుకంటే దావోస్లో 2 సార్లు పోయి ఒకసారి 30,000 కోట్లు ఒకసారి 40,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. ఈ 15 నెలల్లో మీరున్నారు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి బేస్డే ఉంటారు కాబట్టి వచ్చిన గొప్ప కంపెనీ ఏంది? అంటే జనరల్గా ఏం జరిగిందంటే కంపెనీలు అన్నిటికీ మేము ఒక రహదారి వేసి ఆ రహదారిని వీళ్ళు ఏం చేసిందంటే మా దారిలో వస్తే పాత ప్రభుత్వానికి పేరు వస్తుంది, చరిత్రలో వాళ్ళే నిలిచిపోతారని వీళ్ళు ఏం చేశారు, ఇది బంద్ చేసి పక్కన ఇంకో ముళ్ళబాటకు పోయారు. ముళ్ళబాట పోవడం వల్ల ఏది సక్సెస్ కాలేదు, అక్కడ దారి దొరకలే, ఏది సక్సెస్ కాకుండా అయోమయంలో ఉన్నారు మొత్తం. అదే ఏమన్నా అంతే కదా. ఇప్పుడు మేము చేసిన దాన్ని వాళ్ళు కాదు అన్నప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ప్రతిసారి ఎలక్షన్లో కానీ మీటింగ్లో కానీ కేసీఆర్ గారు KTR గారు కానీ హరీష్ గారు అయినా ఎవరైనా మామూలు నాయకులైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఏమైనా ఇంకా రేపు ఎల్లుండి వస్తుంది టింగ్ 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 రైతు బంధు వస్తుంది అని మేము అనేది. ఇది మా రహదారి అంతే. సీఎం గారు మొన్న ఇక్కడ మీటింగ్ పెడితే ఏమన్నారు, ఇక రేపు 26 జనవరి ఉంది, దాని తర్వాత ఎల్లుండి టకీ 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 వస్తుందని రైతు బంధు అన్నారు. అంటే మాదేమో టింగ్ టింగ్ రహదారి, వాళ్ళేమో టకీ టకీ రహదారి, దారి వేరు. అంతే. టకీ టకీ టింగ్ టింగ్ అనొచ్చు కదా. అంటే మాది టింగ్ టింగ్ దారి, దాన్ని డైవర్ట్ వాళ్ళ ముళ్ళ దారిలో టకీ టకీ పోయింది. అది అందుకోసం ఏం చేసినట్టే నడిచేదాన్ని ఆపిర్రు. నడిచే రాష్ట్ర ప్రయోజనాలే దెబ్బపడేది ఉంటున్నా. అందరూ మునిగిపోయిన వల్ల ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడు ఆ ఓటర్ ఈ ఓటర్ ఏ ఓటర్ లేదు, అంతే. అందరం స్తంభితంలో ఉన్నాం. అంతే. అభివృద్ధిలో పార్టీ ఒకటి ఉండదు కదా. అభివృద్ధి ఆటంకం కలిగినప్పుడు ప్రతి ఒక్క పౌరుడి మీద ఎఫెక్ట్ పడుతుంది. 100% అలా ఈ పౌరుడు ఆ పార్టీకి ఓటేసాడా లేకపోతే ఈ పౌరుడు ఈ పార్టీ ఓటగా జీడిపి తగ్గినప్పుడు దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది. 100%. నిజంగా మామూలుగా నేను ఒకటే అనుకుంటా, గతంలో జనం దగ్గర పైసలు ఉన్నాయి. సీరియస్లీ మనం ఇది మాట్లాడుకోవాల్సింది తీరాల్సింది. ఎందుకంటే నేరుగా రైతు బంధు అనేది ఒక 15,000 కోట్లు ప్రజల అకౌంట్లో పడితే ఆ పైసలు తిరిగేది. ఈరోజు మళ్ళీ జనం కొంచెం పైసల కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాంట్లో ఏం లేదు, పెద్ద చేసుకోవడానికి కూడా ఏమైనా పనులు కూడా ఎట్లా. దీన్ని ఎట్లా గాడిలో పడాలి అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే మెయిన్ మనకు మేజర్ ఇన్కమ్ తెలంగాణకు ఉన్నది హైదరాబాద్. yes 100%. హైదరాబాద్లో ట్రాన్సాక్షన్ జరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మై హోమ్లో ఒక ఫ్లాట్ ఇవ్వడానికి కొన్నారనుకోండి, దాని కాస్ట్ 5 కోట్లు ఉంది. 5 కోట్ల మీద రిజిస్ట్రేషన్ పోతారు. 5 కోట్లు అంటే మనకు 7.5
35 నుంచి 40 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు ప్రాఫిట్ వస్తుంది. ఇది దాని తర్వాత మళ్ళీ దాని CGST ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్కి SGST ఉంటుంది. దీన్ని ఆ బిల్డింగ్ కట్టడానికి సిమెంట్ వాడతారు, అక్కడి నుంచి ట్యాక్స్ వస్తుంది. రకరకాలుగా ఇన్కమ్ రూపీ రొటేట్ అవుతుంది. సో అది ఏమైందంటే స్లో అయింది, మంద గమనించింది. దానివల్ల ఏమైందంటే గవర్నమెంట్ రెవెన్యూ పడిపోయింది. అది మన గవర్నమెంట్ వచ్చే రెవెన్యూ, అది దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనే చూడాలి. చూసి దాన్ని ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సీఎం గారు ఫోర్త్ సిటీ అన్నారు, మరి ఫోర్త్ సిటీ అది అక్కడ ఉంది, మరి అది ఏమైందో. దాని తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ డిస్టర్బెన్స్ అయింది, మళ్ళీ ఇది ఈ రకంగా 4 రోజులు ఇటు డైవర్షన్, 4 రోజుల తర్వాత మొన్న BC తర్వాత ఈ SC వర్గీకరణ, ఇవన్నీ రకరకాలుగా అవుతున్నాయి. కానీ రైల్వే ఇప్పుడు ట్రాక్ ఎప్పుడు ఎక్కాలి, డెవలప్మెంట్ ట్రాక్ ఎప్పుడు GDP ఎప్పుడు పెంచాలి, మరి ఎట్లా దీన్ని ఎట్లా ఈ తెలంగాణ ఈ ప్రజలు ఈ పల్లెలు మారుమూలలో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ లేదు, మళ్ళీ కరెంట్ కట్ అవుతుంది అంటున్నారు. దీనికి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాం అనేది మీరు అంటున్నారు. మీరేం పైసలు లేవు ప్రభుత్వం దగ్గర అంటున్నారు. ప్రభుత్వం పైసలు కాదు, మంత్రులే మొత్తం 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మరి అదెట్లా? అదే టకీ అంతేనా? మేము తెలంగాణకి హెలికాప్టర్ అవసరమే లేదు. తెలంగాణ 3 గంటలు ఎక్కడికైనా పోవచ్చు. అవును, మేము మా ఇంతకుముందు అంతా అట్లే పోయేది. మేము పోలేదు కాబట్టి వాళ్ళు పోవాలి. మాది రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం కోసం కూడా హెలికాప్టర్ వాడిన ఘనత, అది కూడా జస్ట్ ఇంచలో ఒక 35-40 కిలోమీటర్ల దూరం. అవసరం లేదు. హైదరాబాద్ టు భువనగిరి ఎన్ని కిలోమీటర్, ఎంతసేపు పోవచ్చు? అవసరం లేదండి. మొత్తం సెంట్రల్ తెలంగాణ జనగాం నుంచి, సపోజ్ హైదరాబాద్ జనగాం ఎంత గంట కదా, అక్కడ నుంచి ఎటు పోయినా 3 గంటలలో పోవచ్చు మనం. మనకి హెలికాప్టర్లు అక్కర్లేదు. కావాలని ప్రజాధనం దుర్వినియోగం, వాళ్ళు అక్కడ లోకల్ ఏమైనా సోషల్ స్టేటస్ పెంచుకోవడానికేమో, అదే మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు హెలికాప్టర్లు వస్తుందని చూపించడానికేమో, సామాన్య ప్రజలకు ఇంకా తెలంగాణ ప్రజలకు ఆ విధంగా వాళ్ళని అట్లే ఇంకా మభ్యపెట్టి ఉంచాలని కావచ్చు. అంతేనా? అంతే కదా. మరి మీకు అర్థం, జనము చాలా ఈగోకి పోతున్నారు. మంచి రోడ్డు ఉంటుంది, జనం చాలా ఈగోకి పోతున్నారు. నువ్వు మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఒక 4-5 తిరిగితే అమ్మా వీడికి అప్పుడేం బాగా బలిచిందిరా అన్న కాడికి వస్తుంది. అలా హెలికాప్టర్లు తిరిగితే మరి జనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. జనం ఏం చేయలేరు. జనము వాళ్ళు చేసిన తప్పుకు ఇబ్బంది పడుతున్నారు. రాంగ్ ఎస్టిమేషన్ అనుకుంటున్నారు, రాంగ్గా ఓటు వేసినాం అనుకుంటున్నారు వాళ్ళు. అది జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఈ గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఏమన్నా బీజేపీ బలపడుతున్నట్టు అనిపించట్లేదా? బీజేపీ తెలంగాణలో బలపడడం కష్టం. అవునా? అంటే నాయకుల వలన, లేకపోతే భావజాలం వలన, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల వలన? మొన్న 4 ఎంపీలు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి, బీజేపీ వస్తుంది ఆ టైప్లో అనుకోకూడదు. మేము మొన్నటిసారి ఏమైందంటే, మాది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మేము లేము. సెంట్రల్లో 4-3 బీఆర్ఎస్కి ఓటేసిన ఉపయోగం లేదనేది ఒకటి ఆలోచన వచ్చింది. అక్కడ చూసింది ఏంది, రాహుల్ గాంధీని మోడీనే చూశారు. అయితే ఆయన PM అవుతాడేమో, లేకుంటే ఈయన PM అవుతాడేమో. రెండోది ఏంది, ఇక్కడ అధికార పార్టీ ఉంది, మొన్ననే వచ్చిండ్రు, 6 నెలలు అయింది, వాళ్ళు ఇస్తానా ఎస్టిమేషన్ ఇవన్నీ ఉన్నాయి. మొన్ననే కదా వాళ్ళు చదువుకొని జర అయ్యో చూద్దామన్న టైప్లో ఆ గ్యాప్ 6 నెలల్లో మాకు 0 రావడానికి కూడా అదొక కారణం. లేకపోతే 100% మేము ఈ టైంలో ఇట్లాంటిది కనుక ఈ టైంలో కనుక ఎలక్షన్ అయితే మాకు 16 మా సీట్లు మాకే వచ్చేది. రాంగ్ టైము ఎర్లీగా వచ్చింది. ఎర్లీగా రావడం వల్ల ఏమైందంటే, కొంతమంది ఏమో అధికారం ఉన్నాడు కదా, మాట ఇచ్చిండు కదా, లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయింది. కొంతమంది ఏమో రాహుల్ కంటే మోడీ నయం కదా అని కొంత బీజేపీ పోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కేసిన కేసీఆర్ గారు PM అయ్యే పరిస్థితి లేదు కదా అని, అంటే ఆ రకంగా ఆలోచన చేశారు. అది అప్పటికి మేము చెప్పినాం. సీఎం గారు చాలా సభలో, మన కేసీఆర్ గారు చాలా దగ్గరలో చెప్పారు, ఆలోచించండి, మనం ఉంటే ఇంటి పనికైనా మంటి పనికైనా మనం ఉంటే మనం కొట్లాడగలుగుతాము. ఈ రోజు మేము ఉండుంటే ఏమయ్యేది, 8 మంది మేము అక్కడ నిలబడుతుంటున్నాం, 8 మంది పార్లమెంట్లో నిలబడుతుంటాం. నిలబడడం వల్ల ఏమైంది, మాకు ఆన్సర్ ఇమ్మీడియట్ అక్కడ వచ్చేది. ఉన్న 8 మంది ఏమో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు, ఇంకొక 8 మంది ఏమో వాళ్ళ లోపల ఇంటర్నల్ గా పని ఉన్నోళ్ళు ఇక్కడ సీఎం గారితో, కాబట్టి వీళ్ళు నిలబడరు. ఏదో పేపర్ స్టేట్మెంట్ 1-2 కొట్టాలి, క్లోజ్. అంతే కదా. అదే మేముంటే ఏం చేసేది, మాకున్న రాజ్యసభలో ఉన్న సోర్స్ ప్రకారం నిన్న మా వద్దిరాజు రవి గారు అక్కడ ప్రయత్నం చేశారు. మేము పార్లమెంట్లో కనుక మేము ఉంటే ఏముంది, ఖచ్చితంగా లేచి నిలబడుతుంటే, ప్లే కార్డ్ ప్రదర్శన చేస్తుంటే, ఇప్పుడు యూనివర్సిటీ కోసం న్యాయం చేయమని అడుగుతుంటే, మేము క్వశ్చన్ అడుగుతుంటే, యూనివర్సిటీకి ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఎక్కడ ఉంది, ఇవన్నీ మేము అడుగుతుంటే అక్కడ నుంచి మాకు ఆన్సర్ వచ్చేది. మేము అక్కడ లేము. రైట్. ఇప్పుడు 40 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కోర్టులో కేసు నడుస్తుందా అంటే, ఒక విధంగా అసెంబ్లీలో
ఎవరైనా పార్టీ నుంచి ఫిరాయింపులు వచ్చిన వాళ్ళు మీకు అసలు ఉప ఎన్నికలు రావు, మీరు మీకు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి, అది కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మాట్లాడొచ్చా? ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, మాట్లాడకూడదు. అలా ఎలా మాట్లాడారు మీరు? ఇప్పటికే సుప్రీంకోర్టుకు కానీ కోర్టులకు సంబంధించిన 2-3 సార్లు మీరు ఇప్పటికే హద్దు మీరారని కూడా వార్నింగ్ ఇచ్చినట్టుంది. మరి అది న్యూస్ వర్షాల వచ్చింది అయితే వచ్చింది. వస్తాయి అన్న మరి బై ఎలక్షన్స్ ఉన్నాయా ఛాన్సెస్? 100% ఉన్నది. మరి ముఖ్యమంత్రి స్థాయి అయిన వ్యక్తే అసలు రానే రావు అని చెప్పేసి అంటుంటే మరి దాని వారికి ఉన్న సోర్స్ ఏముందో, మాకున్న సోర్స్ అయితే రాజ్యాంగంలో ఆల్రెడీ ఇంతకుముందు మహారాష్ట్ర కేసు ఉంది. ఇప్పుడు రావాలి, ఎందుకంటే న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో అంబేద్కర్ గారు ఇక్కడ ఒక్క షెడ్యూల్ దగ్గరనే అంబేద్కర్ గారిది మిస్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇక్కడ స్పీకర్ గారిని ఆదేశించే అవకాశం లేదనేది వీళ్ళకు ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు రప్చర్ స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. డెఫినెట్గా 2 వ్యవస్థల మధ్యలో అవుతుంది. దీనివల్ల ఏదో ఒక గవర్నమెంట్లో ఈ షెడ్యూల్ని సెట్ చేస్తుంది అనుకుంటున్నాం మేము. 100% నువ్వు తప్పు చేస్తావు, మారినాక మీకు శిక్ష పడకూడదు అంటే ఇట్లా శిక్ష పడలేదు, ఇక్కడ మాకు న్యాయం జరగలేదు, మా పార్టీ మీద మా ఓటు మీద గెలిచిన వాళ్ళు మారినప్పుడు మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో పోయినప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దగ్గర కూడా మాకు న్యాయం జరగాలనేదే మా కోరిక. సుప్రీంకోర్టు కూడా న్యాయం చేస్తుంది. కానీ శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు అడ్డంకి ఏదైతే ఉందో దాని షెడ్యూల్లో కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది మా తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతుంది. అదే చూద్దాం నిజంగా ప్రజాస్వామ్యంలో ఎంత అంతే. ఇది అంబేద్కర్ గారి దాంట్లో ఇది ఒక్కటే నేను చాలా షెడ్యూల్లో చూసిన దాంట్లో ఇది ఒక్కటే ఈ 2 వ్యవస్థలను కట్టడి చేయకుండా ఉన్నది. అది ఏం జరుగుతుందో చూడాలి. 2 వ్యవస్థల మధ్యలో రప్చర్ అయితే జరుగుతుంది. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, మన గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది.